ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వినిపిస్తుందా? ఒకసారి చెక్ చేసుకోరా, కాల్స్ ఏమైనా కట్ అయ్యాయని. అందరికి వినిపిస్తుందా అండి? వినిపిస్తే నాకు వినిపిస్తుంది అని చెప్పరా? వినిపిస్తుంది మా. వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనాలు చదివి డైరెక్ట్ 6 నుంచి 8 వరకు ఒకటే వచనంగా కనిపిస్తుంది. అది చదవండి. అంటే 4 నుంచి 8 వరకు చదవండి. రెండవ తెస్సలోనికీయుల పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. చూడండి, 4వ వచనం 5వ వచనం మనం ధ్యానించుకున్నాం. గడిచిన వారం 5వ వచనం ధ్యానించుకున్నాం. 6లోకి వెళ్తున్నాం. చూడండి, సూచన అంటే ఏంటి అనేది మనం చేసుకున్నాం. దట్టు స్పష్టమైన ఒక సూచన గురించి నేర్చుకున్నాం. ఇక 6వ వచనానికి వెళ్తున్నాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతారట. ఆ మాటలో ఉండే అర్థం, ఆయన ప్రభావముతో రాబోతున్నారు అని అనేక సార్లు నేను చెప్తాను. ఆయన మహిమతో రాబోతున్నారని, ఆయన పూర్తిగా ప్రభావమును చూపించబోతున్నారని, ఆయన మరుగైన వాడు కాదు అని, ఆయన గురించి, రెండవ రాకడ గురించి, ప్రభు దినం గురించి, ఆ మహాభయంకరమైన దినముల గురించి అనేక ఏరియాల్లో రాయించి ఉంచారు. మేము చదివాం. అయితే ఈరోజు మనం ఆ దినం గురించి మీరు మాట్లాడేది ఆయన ప్రభావము దేనిలో కనిపిస్తుందట? ఆయన దూతల్లో కనిపిస్తుందని చెప్పండి. ఆయన దూతల్లో కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం ఆయన దూతల్లో కనిపిస్తుందా? అంటే ఏంటి? అసలు ఆయన దూతలు ఎలా ఉంటారు? ఆయన దూతలు ఎంతమంది? ఆలోచిస్తే ఏంజల్స్ అన్నీ కూడా వాటి ర్యాంక్స్ ప్రకారం ఉన్నాయి. కెరూబులు, సెరాపులు అని మనం చెప్తామే, అవి హై ర్యాంకింగ్ ఏంజల్స్ అండి. దూతలు ఉన్నారు. అనేక ర్యాంక్స్ లో ఉన్న దూతలు ఉన్నారు. ఒక దూత అయితే నించుంటే ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు మొత్తం భూమి మీద పెట్టి నించొని ఉన్న దూతలు ఉన్నారు. వాయువులు ఆపివే దూతలు ఉన్నారు. అంతేకాదు, పరలోకము తాళచెవులు ఓపెన్ చేసే దూతలు ఉన్నారు. అలా అనేక దూతలు ఆయన దగ్గర
ఉన్నారు. వారందరితో కూడా ఆయన రాబోతున్నారు. వారందరూ అలా ఉంటారంటే వారు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఏ వెల్కమ్ కూడా సరిపోదండి. భూమి మీద చేస్తున్న గొప్ప గొప్ప వెల్కమ్స్ ఎంతో ఆర్భాటంతో అరేంజ్ చేస్తారు చూడండి, అది ఏది సరిపోదు. అంతేకాదు ఆయన ప్రభావం ఆయన దూతల్లో కనిపిస్తుందట. అందుకే చూడండి, తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా. ఈరోజు ఒక ప్రశ్న, ఆయన సేవకులైన హలో హలో స్తోత్రం. సౌజన్య చేసుకోవాలమ్మా, చేసుకున్నాను. వచ్చేయండి. ఆమె ఎవరినైనా యాడ్ చేయాలరా? సునీత అవునక్క, సౌజీ కాల్ రావట్లేదు. నేను యాడ్ మమ్మీ చేసుకుంటారా? మమ్మీకి చెప్పానక్క. ఓకే, ఎవరైనా ఉంటే చెప్పరా, నాకు స్లాట్ ఉంది, వీళ్ళు యాడ్ అవ్వలేదు ఈరోజు. అలాగే అలాగే. అలాగే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने ఆయన దూతలనట ఆయన సేవకులుగా చేసుకున్నారు కదా, లేదా ఆయన సేవకులైన దూతల్ని ఆయన వాయువులుగాను ఆయన అగ్ని జ్వాలలుగాను చేసుకున్నారు కదా. అవన్నీ కూడా ఏమి చూపిస్తున్నాయంటే ఆయన ప్రభావమును చూపిస్తున్నాయి, ఆయన మహిమను కనపరుస్తున్నాయి. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, భూమి మీద ఆయన కలిగి ఉన్న మనం ఆయన ప్రభావమును చూపించగలగాలి. మరి చూపిస్తున్నామా? క్రీస్తు లేనప్పుడు జీవితంకు, క్రీస్తు ఉన్నప్పుడు జీవితంకు ఒక తేడా ఉంటుంది. అది చూపిస్తున్నామా? క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు క్రీస్తు పూర్వం అనే ఒక లైఫ్, క్రీస్తుతో నడుస్తున్న ఒక లైఫ్ ఉంటుంది. పునరుద్ధానపు శక్తితో కదిలే ఆయన ప్రభావం భూమి మీద కనపరిచే ఒక అనుభవం కూడా ఉంటుంది. మరి ఈరోజు అలాగనే మన జీవితాలు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. దాగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అనుకోండి.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా తండ్రి, ప్రభువా, యేసురాజా తండ్రి, మీరు సృష్టించిన దూతలు నా తండ్రి ప్రభువా యేసయ్య పరలోకము నుండి అగ్ని జ్వాలలుగా నా తండ్రి ప్రభువా ప్రత్యక్షమై ఉన్నారని నా తండ్రి ప్రభువా వాక్యం సెలవిస్తున్నది. తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి ప్రభువు యొక్క దినము నా తండ్రి రాకడ దినము గురించి నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి వాక్యము సెలవిస్తుండగా తండ్రి యేసయ్య ఆ దినము అందున తండ్రి మీ యొక్క ప్రభావముతో నా తండ్రి దూతలు కనిపిస్తారని నా తండ్రి వాక్యం సెలవిస్తుంది. నా తండ్రి మరి అనేక మంది దూతలు ఉంటుండగా నా తండ్రి హై ర్యాంకింగ్స్లో ఉన్న దూతలు ఉన్నారు. సేరాబులు, కేరుబులుగా నా తండ్రి ప్రభువ యేసయ్య ఎవరి పని వారు చేసే నా తండ్రి యేసయ్య దూతలు ఉంటున్నప్పుడు నా తండ్రి ప్రభువ యేసయ్య మీరు దూతలను వాయువులుగాను అగ్నిగాను చేసి ఉన్నారు ప్రభువ. నా తండ్రి దూతలు నా తండ్రి మీ యొక్క ప్రభావమును వారు కనపరుచుచున్నారని నా తండ్రి వాక్యం సెలవిస్తుండగా మేము ఈ భూమి మీద ఉంటుండగా నా తండ్రి ప్రభువ యేసయ్య మీ యొక్క ప్రభావము మేము కలిగి ఉండాలయ్యా. నా తండ్రి ప్రభువ క్రీస్తును నా తండ్రి ప్రభువ యేసయ్య నా తండ్రి అంగీకరించక ముందు యొక్క జీవితం ఎలా ఉంది, క్రీస్తును కలిగి ఉన్న జీవితం ఎలా ఉంది అని మమ్మల్ని మేము ప్రశ్నించుకునేవారుగా ఉండాలి. అవునయ్యా, క్రీస్తు లేని అప్పుడు జీవితమును, క్రీస్తును కలిగి ఉన్న జీవితంలో నా తండ్రి గొప్ప మార్పులు నా తండ్రి యేసయ్య ఇతరులు ఐడెంటిఫై చేసేవారుగా ఉండాలి. క్రీస్తును కలిగి ఉన్న జీవితం నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి మిమ్మల్ని కనబర్చు వారంగా ఉండాలి. తండ్రి యేసయ్య మేము కనబడే వారంగా ఉండొద్దు, కానీ నా తండ్రి మాలో మీరు నా తండ్రి ప్రభువా యేసయ్య కనిపించేవారుగా ఉండాలి. అట్టి ప్రభావము నా తండ్రి క్రీస్తు యొక్క ప్రభావమును నా తండ్రి మేము కలిగి ఉండుటకు కృప చూపించమని నా తండ్రి ప్రభువా క్రీస్తు లేనప్పుడు క్రీస్తు ఉన్నప్పుడు మా జీవితం రెండు జీవితములుగా ఉండాలయ్యా. నా తండ్రి క్రీస్తు ఉన్నప్పుడు క్రీస్తు లేనప్పుడు ఒకే జీవితంలో ఉండటానికి వీల్లేదు ప్రభువా. నా తండ్రి ప్రభువా మేము క్రీస్తుని కలిగి ఉన్నాము అంటే తండ్రి మీ యొక్క ప్రభావమును మేము నా తండ్రి కనపరచు వారముగా ఉండుటకు కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి గొప్ప సాక్షులుగా మేము జీవించు వారంగా ఉండటానికి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ఇక చూడండి, ఆయన వస్తాను వస్తాను అని చెప్పినప్పుడు బెత్లెహేములోనికి ఆయన వచ్చినప్పుడు ఆయనని కనడానికి కూడా ఎక్కడ స్థలం లేకపోయింది. సింబాలిక్ గా ఏం చూపిస్తున్నారో తెలుసా? ఆయన్ని చేర్చుకోవడానికి ఏ హృదయం రెడీగా లేదని చూపిస్తున్నారు. అందుకే ప్రతిదీ కూడా ఆయన సింబాలిక్ గానే చూపించారు. కానీ రెండవసారి రావడం అలా ఉండదు, అంత దీనత్వంతో ఉండదు. రెండవసారి ఆయన వచ్చేటప్పుడు ఆయన తన ఒరిజినల్ గా ఆయన ఉండే ఆయన అగ్ని రూపంతో ఆయన ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఇప్పటి వరకు నమ్మని వారు రొమ్ములు కట్టుకుంటారు. ఆలోచిద్దాము. ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవునిని నెరుగని వారి, దేవుడు అంటే తెలియని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడిని వారికి
లోబడినా కాదు, లోబడని వారికి ఏం చేస్తారట? ఏం చేస్తారంట? ప్రతిదండన. ఏం చేస్తారు? ప్రతిదండన చేస్తున్న కాలం. అలా చేస్తున్నప్పుడట మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ కలగబోతుంది. ఒకవేళ మీరు శ్రమ పెడితే ఆ శ్రమ మీ మీదకి వస్తుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా శ్రమ పెడితే వారి మీదకి ఆ శ్రమ వస్తుంది. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయలేదో వారందరూ కూడా ప్రతిదండన పొందబోతున్నారు. ఇదిగో భూమి మీద పేరు సంపాదించాలని ఎంత ఎంత ప్రయత్నం చేస్తామో అదంతా వ్యర్థమే. పరలోకంలో జీవగ్రంథంలో పేరుంటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. నోటితో పలకండి అన్నమాట. పరలోకంలో జీవగ్రంథంలో జీవ గ్రంథంలో నా పేరుంటే చాలు. నా పేరుంటే నా చాలు. పేరుంటే చాలు. మన దినాన్ని మంచిదేమో అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలని. ఇప్పుడు చెప్పండి, మనల్ని శ్రమ అనుభవించడం అంటే శ్రమ ఆటోమేటిక్ వచ్చేస్తుందా? కాదు. క్రీస్తు నిమిత్తం పొందుతున్న శ్రమ, హింస ఇవన్నీ కూడా ఒక లిస్ట్ చేసుకోగలిగితే మనం చేస్తున్న లిస్ట్ మన నీతిలో ఉంటుంది. కాదు, దేవుని నీతిలో దేవుని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ప్రకారమైన ప్రతిదండన చేస్తారంటే నమ్ముతారా? పగ తీర్చుకున్నట నా పని అని చెప్పిన దేవుడు తన ప్రభావముతో రాబోతుండగా ఆయన ప్రభావం ఎలా కనిపిస్తుంది? ఆయన దూతల్లో కనిపిస్తుంది. అలాంటి సమయం జరుగుతున్న కార్యం ఏంటి అంటే ప్రతిదండన. ఇక్కడేమో శ్రమ పడమని చెప్తున్న దేవుడు ఆ పెడుతున్న వారిని లెక్కలోనికి తీసుకుంటున్నారు. శ్రమ పెడుతున్న వారికి ఎప్పుడు ఉంటుందండి? వాళ్ళ పని ఎప్పుడు పడతారు దేవుడు? ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రభావంతో వచ్చినప్పుడు. ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఎంత గొప్ప నిరీక్షణను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు పౌలు. ఇదిగో మన నిరీక్షణ ఇది గనక అయితే శ్రమ పొందుట అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే అది కష్టం అనిపించింది. క్రీస్తు కొరకు స్వకీయ దురాశల వలన కాదు, వాటికి మనమే ఉత్తరవాదులు. ఇంకా చూడండి, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. విశ్రాంతి, మనం ఏదైతే రెస్ట్ ఇన్ పీస్ అని పెడతామో ఆ విశ్రాంతి
తెలుసో తెలియకో అని రాస్తారు కానీ ఆ విశ్రాంతి అందరూ పొందరండి. వేదన పొందుతున్న స్థలంలో ఆల్రెడీ కొంతమంది ఉంటారు. కానీ మన భూమి మీద రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ అంటాం. వేదన పొందుతున్న వాడికి ఎంత తెలిస్తే వాడు ఏమని చెప్తాడు తెలుసా? ఇక్కడికి మాత్రం రావద్దు అని ధనవంతుడు చెప్తున్న రీతిగా. జ్ఞానక రిప్కాని యాడ్ చేసుకోరా. అమ్మా సరేరా. సో ఆయన యాడ్ అయిందిరా. ప్రభావంతో వచ్చే కాలం అదే అక్క. థ్యాంక్ యూ అక్క. ఆయన ప్రభావంతో వచ్చే కాలం ఏమి జరుగుతుంది అని మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఒకటి, ప్రతిదండన జరుగుతుంది. ఎవరికి ప్రతిదండన? ఆయన దేవునిని ఎరుగని వారు. ఒకటి, దేవుని ఎరుగని వారు. రెండు, క్రీస్తు సువార్తకి లోబడని వారు. మూడవది, ఆయన బిడ్డల్ని ఎవరెవరినైతే శ్రమ పెట్టారో వాళ్ళందరికీ ప్రతిదండన చేయడానికి రెండోసారి రాబోతున్నారు. ఇటు నిరీక్షణ సిగ్గుపరచదు. ఒకవేళ ఈ నిరీక్షణ కాకుండా వేరే ఏదైనా నిరీక్షణ ఉంటే దయచేసి ఈరోజు తెలుసుకొని మార్చుకుందాం. హృదయాన్ని కఠినపరచుకోనకుండా మార్చుకుందాం. అన్ని ఏరియాల్లో జాగ్రత్త పడదాం. ఎందుకు జాగ్రత్త పడాలి? ఒకటి, దేవుని ఎరుగకుండా ఉండే సందర్భాలు ఉన్నాయా? ఆయన ఎరిగిన తర్వాత ఆయనని ఎరుగని సందర్భాలు ఉంటే ఆ ప్రతిదండనలో మనం కూడా ఉంటాం. అలా ఎవ్రీ ఏరియాలో మనల్ని మనం చెక్ చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని కట్టుకుందాం. పోరాటం అనేది వస్తుంది కానీ జయం పొందుటకే, శ్రమ వస్తుంది కానీ జయం పొందుటకే. అలా జయించువారుగా మనం వేచి ఉందాం. భూమి మీద ఆయన ప్రభావం కనపరచు దూతలు మనమే అని తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.